మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్రతుకు తెరువు కోసం ప్రాణాలను తెగించి సైతం పాములాట ఆడిస్తున్నాడు మహబూబ్ పట్టణం చెందినటువంటి షేక్ ఇమాం అనే వ్యక్తి. గత కొన్ని సంవత్సరాలుగా తన తండ్రి వారసత్వం నుంచి అందిపుచ్చుకున్నటువంటి పాముల పట్టుడు నేడు తనకు అదే ఒక ఉపాధిగా మార్చుకుని తను తన మహబూబాలో ఒక మెయిన్ ప్రధాన రహదారిపై పాములు పెట్టి నేడు కూడా నాగరికత పెరిగిపోతున్న రోజుల్లో కూడా పాములాట ఆడిస్తూ పాములాటతో పాటు ప్రజలకి అవేర్నెస్ కూడా కలిగిస్తున్నాడు. తను పట్టిన పామును సైతం అక్కడ ఆడిపించుకుని మళ్ళీ రాత్రిపూట అడవిలో వదిలేసి తను అందరికి ఒక అవేర్నెస్ అంటే పాములను చంపకూడదు, పాములను కాపాడుకోవాలి, పాముల జాతి అంతరించిపోతుందని చెప్పేసి పట్టిన పాములు కూడా ఆయన అడవిలో వదిలిస్తాడు. ప్రస్తుతం మొత్తం పాముల పాష అంటే షేక్ ఇమాం మలేజ్ పాముల పాషగా పిలుస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఇమాం ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఇమాం గారు, ఏంటి అసలు ఈ పాములు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పాములు పడుతుంది అసలు మీరు? అంటే మా తాత ముత్తాతల కాడ నుంచే మాకు ఈ విద్య తెలుసండి. నాది సొంతం, మాది కొత్తగూడెం. మహబూబాద్కి వచ్చేసి దగ్గర ఒక 50 సంవత్సరాలు దాటిందండి. ఇక్కడే ఇదే రైల్వే స్టేషన్లో గారాడి చేసుకుంటూ బతుకుతున్నాం. దాని తర్వాత అంటే పాములు పట్టడం అనేది మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు అంటే మహబూబాద్కి వచ్చినప్పటి నుంచి కొన్ని వందల పాములు పట్టి అడవిలో వదిలేస్తున్నాం. ఎవరైనా పాము ఉన్నదని నాకు సమాచారం అందిస్తే డైరెక్ట్గా వెళ్ళి ఆ పాముని ఎంత రిస్క్ అయినా సరే దాన్ని పట్టి దానికి తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాను. సుమారు మీరు ఈ పాములు పట్టడం నేర్చుకున్నప్పటి నుంచి మహబూబ్ పట్టడం ఎన్ని వేల పాముల దగ్గర పట్టడం? నాకు తెలిసి ఒక 5,000 పాములు పైన పట్టి ఉంటున్నాను. 5,000 పాములు అంటే ఇక్కడ కోర్టులో పట్టాను, మన కలెక్టర్ ఆఫీస్లో చాలా సార్లు పట్టాను, లోకల్లో రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ, కాలేజీలో కానీ ఎక్కడైనా నాకు ఫోన్ చేస్తారండి. ఎంత నైట్ అయినా సరే నాకు ఫోన్ వచ్చిందంటే ఇమీడియట్లీగా అక్కడికి వెళ్ళి ఆ పాముని పట్టి తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాను. నాకు తోడుగా ఫారెస్ట్ అధికారులు రవీంద్ర సార్ నాతో చాలా సార్లు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు పాములు పడుతున్నప్పుడు మీకు భయం తెలగాలి, అది కాటేస్తుంది, దాన్ని ఇట్లా ఏ విధంగా పట్టుకోవాలని, దానికన్నా చాకచక్యంగా పట్టుకోవాలని ఉంటే అనుకోని ఏమన్నా? ఖచ్చితంగా ఉంటాయండి. ఈ పాములు పట్టడం అనేది చాలా జాగ్రత్తగా, ఇప్పుడు అన్ని పాములు ఒకేలాగా ఉండవు. ఇప్పుడు జుర్రిగొడ్డు, నీరుకట్టే వాటికి పట్టినట్టే నాగం పాములు పట్టడం కుదరదు. వాటిని పట్టాలంటే చాలా జాగ్రత్తగా, తెలివిగా. అదేంటంటే ఇప్పుడు ఎంత పెద్ద సీనియర్లైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవి పాము కాటు గురవ్వాల్సిందే. అలా కూడా నాకు చాలా సార్లు పాములు కరిచినాయి. పాములు నీ కూడా పట్టే క్రమంలో నీ కూడా కరిచిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎందుకు కాదండి, అవుతుంది. నేను వెంటనే పాము కరవంగానే ఇప్పుడు నాకు ఏలికి పాము కరిచిందండి. ఇక్కడ నాకు పాము కరిచింది. కరవంగానే నేను ఇక్కడ కట్టేసి చూడండి, ఇక్కడ పాపం తను పాములు పట్టే క్రమంలో కూడా తనకి ఇక్కడ ఈ గ్యాప్ చూడండి, దానికి ఇక్కడ పాము కాటి గురయ్యాడని చెప్తుంది. పట్టిన నేపథ్యంలో తన పాములకి పడితే దానికి సంబంధించిన విషయం బాడీలోకి ఎక్కకుండా కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు. తన మాట్లాడుతుంది కరిచినప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాగ పాము కరిచినప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ కట్టేస్తానండి. కట్టేసి వెంటనే బ్లేడ్ తో ఇక్కడ కోసేస్తాను. ఇక్కడ కిందనే కోసేస్తే ఆ పాయిజన్ అనేది పైకి ఎక్కకుండా కిందికి వెళ్ళిపోతుంది. ట్రీట్మెంట్ మనం మెల్లగానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడో పొలంలో, ఎక్కడో అడవుల్లో పాములు కరిచినాయి అనుకోండి, పాము కరిచిన వ్యక్తి పరిగెత్తకూడదు, ఎక్కువ టెన్షన్ పడద్దు. నేను అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటే చాలా మంది నాకు రైతులు కూడా ఫోన్ చేస్తారు, పాము కరిస్తే ఏం చెయ్యాలి అంటే చాలా మందికి చెప్పాను నేను. పాము కరవంగానే ఇట్లా కట్టి ఇట్లా బ్లేడ్తో కోసి మెల్లగా ఆటోలో హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదా? అంటే పట్టణాలలో ఈరోజు పల్లెటూరులో వాతావరణంలో పొలం కాడికి చేరు కలిపినప్పుడు కూడా పాములు కలిసి మనం చూస్తుంటాం కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు స్పాట్ లో ఏం చేయాల్సి వస్తుంది వాళ్ళు? అదే అండి, నాకు చాలా మంది రైతులు ఫోన్ చేస్తారు, పాము కరిస్తే ఏం చేయాలి, ఎలాగ తప్పించుకోవాలని.
అయితే నేను వాళ్ళకి ఇదే చెప్తా ట్రీట్మెంట్. పాము కరవంగానే లేట్ చేయకుండా టెన్షన్ పడకుండా ఇక్కడ కట్టు కట్టి ఇక్కడ మనం బ్లేడ్తో కోసేయాలి. కొంచెం గాయం అవుతుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం కోసేసి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రాణహాని జరగదు. ఇంకో విషయం ఏంటంటే ఇక చాలా మందికి తెలియదు, పాము కరుస్తే పసరు తాగాలి అంటే తాగితే దిగదండి విషయం. పసరు అనేది అది చాలా వరకు తప్పు. అది మేము కూడా పసర్లు ఈ మధ్య అంటే మా తాత ముత్తాతల కాడ నుంచి అప్పుడు వాళ్ళు కూడా మాకు పసర్లు పోసేది. అది నాకు కూడా ఎక్కువగా తెలియదు, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాలి, ప్రాణాలతో చెలగాటం ఏదో నేను చెప్పేస్తాను, అది నమ్మి వాళ్ళు రైతులు కూడా అదే చేస్తారు. అది కరెక్ట్ కాదు. చెప్పండి, ఇప్పుడు గతంలో మనం చూస్తున్న పేపర్లో కానీ పత్రికల్లో కానీ గత కొన్ని సంవత్సరాలుగా పాము ఆడించుకుంటూ పాములు పట్టుకుంటున్న వారికి ఎక్కువగా పాము కాటుకు గురై కూడా మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. రీసెంట్లీ గుజరాత్ లో కూడా ఒక వ్యక్తి సుమారు 10,000 పాములు పట్టి లాస్ట్ పాము కాటుకే గురైండు. తను కూడా ఇప్పుడు చావబతుకు మధ్యలో ఉన్నాడు. అలాంటి ఇప్పుడు మీకు ఇట్లా ఏమన్నా నాకు చాలా సార్లు అయిందండి అలాగా. నాకు అంటే ఒకసారి నైట్ లో ఇక్కడ మిలిటరీ కాలనీలో పాము పడతానికి వెళ్ళినప్పుడు పాము కరిచింది. నేనే డైరెక్ట్ గా వచ్చి నేనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి. పాములు పగబడతాడు, అది అంతా అబద్ధం అండి. పాము పగ పట్టడం అనేది, పాముకు చెవులు ఉండటం అనేది అది అబద్ధం. అలాంటి ఏముండవు. దానికి కేవలం ఏంటంటే దానికి స్పర్శ గమనిస్తాయి బాగా. పాములు మనుషుల కంటే కూడా ఎక్కువగా తెలివైనవి, ఎక్కువగా తెలివి ఉంటాయి వాళ్ళకి. పాములకే ఎక్కువ తెలుసుంటారా? ఇక్కడ మనం ఉన్నామంటే అక్కడి నుంచి పసిగట్టేస్తుంది. అది వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి, అది మన కోసం వచ్చినట్టు కాదు. అది ఆకలి ఎలకల కోసం పురుగుల కోసం మన ఇళ్లలోకి వస్తాయి. మనం ఏం చేస్తామంటే చంపేస్తాం. అలా నేనేం చెప్తానంటే అలా చంపకండి. కొన్ని సినిమాలు మనం చూస్తుంటాం, నాగస్వరం పెట్టి ఊరుతుంటే పాములు డాన్స్ చేస్తున్నవి లేచి పడగెత్తి ఆడుతూ చెప్పి అది వాళ్ళు నిజంగా డాన్స్ పాములు డాన్స్ చేస్తే మరి అది అబద్ధం డాష్ అండి. అది అబద్ధం. అది మీ పుట్టగుడ్డు కోసం వాటికి ఇప్పుడు మా దగ్గర నాగస్వరం ఉంటదండి. కేవలం అది ఏంటంటే ఆ పబ్లిక్ లో ఎంటర్టైన్మెంట్, అది కూడా ఒక సంగీతమే. పాముల ముందు అట్లా ఆడిస్తే అవి ఇట్లా ఆడతాయి అంతే తప్ప పాట పాడితే పాములు వస్తాయి అనేది అబద్ధం.